जय सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमद घंटिकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु प्रेम महाराज। భాగవత కృష్ణదేశిక ప్రభువులు వారు రచించిన కందార్థాలు అచల తత్వం, అచల లక్షణం అండి. అందులో మనం పుట్టుట గిట్టుట లేక చదువుకున్నాము, పరిపూర్ణ భావాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు అందులోనే రెండో పద్యం. ఎరుకైన రీతి నుండును ఎరుగన సఖ్యం బటాంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగుదునని నన్ను ఎరుకకే ఎరుగుట దుర్లభమ్మ సొమ్మి ఈ బట్ట బయలు ఎరుగనే ఎరుగదు ఎరుగనే ఎరుగానే ఎరుగాదెరుకని బయలు పెరుగాదు విరుగాదు ఒరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మొరుగాదు ఈ ఒత్త బయలు ఎరుగనే ఎరుగాదెరుకని బయలు. జై సద్గురు ప్రేమ మహారాజ్ కి జై. పరిపూర్ణ పరబ్రహ్మం తెలియబడినట్లుగా ఉండును. పరిపూర్ణ పరబ్రహ్మము తెలియబడినట్లుగా ఉండును, తెలిసినట్టుగా ఉంటుంది. కానీ తెలిసే తెలివి ఉంటే తెలుసుకునేది కాదు, అది తెలివిరహితమైంది, ఆత్మరహితమైంది కదా. ఆత్మే తెలివి లేనిది, తెలివి రహితమైంది, తెలివి లేనిది కాదు, తన్మాత్ర రహితమైనది. అందులో లేసమైన తన్మాత్ర లేదు, అది బట్టబయలు. దాన్ని తెలుసుకునే విధానం ఎరుకతోటే తెలుసుకుంటాం. తెలుసుకున్న తెలివిని విడిచిపెట్టడమే అచల స్థితి. పరిపూర్ణ పరబ్రహ్మము తెలియబడినట్లుగా ఉండును, కానీ తెలియబడినది అంటే అది ఎరుకకే చెందును. తెలుసుకున్నాను అంటే ఎరుకే అది. కానీ పరిపూర్ణం తెలియబడటం సాధ్యం కాదు, పరిపూర్ణం తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎరుక లేని స్థితి అది. ఎరుక ఉంటేనే అన్నీ మనం గ్రహించగలుగుతాం. ఏ అనుభవాలైనా, అనుభూతులైనా, ఏ భాష్యాలైనా, వేదాలైనా, మరి ఎన్ని వర్ణనలైనా, ఎన్ని భావనలైనా ఎరుకతోటే మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకునే తెలివిని ఎరుకలేని ఆత్మరహితమైన స్థితిలో ఎరిగేవాడు ఎవడున్నాడు అక్కడ? నేనన్న ఒక వస్తువు ఉంటే సమస్తం నాకు ఎరుక అవుతుంది. నేనన్న వస్తువులేని నిజస్థితిలో ఎరిగేనని అనడం ఎరికే. పరిపూర్ణాన్ని నేను గ్రహించాను, నేను తెలుసుకున్నాను, నేను దర్శించాను అనడం ఎరికే. దర్శించడానికి అక్కడ చక్షువులు ఉండవు, శరీరరహితం కదా. అది పరిపూర్ణం ఇట్లా ఉంటుందని భావించి ఆ భావించిన భావం కూడా లేని స్థితి, ఎరుక లేని స్థితి. దాన్ని నేను తెలుసుకున్నాను అన్నం ఎరుకే. కానీ పరిపూర్ణం తెలియబడటం సాధ్యం కాదు, పరిపూర్ణం తెలుసుకోవడం సాధ్యం కాదు ఎరుక లేకుండా. ఈ పరిపూర్ణం ఎరుకను ఎరుగదు. పరిపూర్ణం ఎరుకకి తెలుసా అంటే పరిపూర్ణం అంతా నిన్న బ్రహ్మస్వరూపం కదా. అది ఎరుకను ఎరిగిందా అంటే పరిపూర్ణం ఎన్నడూ ఎరుకను ఎరగదు. ఎరగే వస్తువు అందులో లేదు, అందులో శుద్ధత్వం, అందులో ఏ మలినం లేదు. జాలువారైంది ఇలాగా సృష్టి. త్రిగుణాత్మ బిందువు ఒకటి ఏర్పడి దాంతో పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచాకాశాలు, పంచభూతాలు అన్నీ ఉత్పత్తి అయ్యి అలా 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 సృష్టి జాలువారింది. ఏమీ లేని నిరావరణ బీజం నుంచి, బీజం అన్నది లేదు, బీజరహితం అది అలా తోచబడింది. మాయాసబలిత బ్రహ్మం అంటారు. అది మాయావరణ కమ్మి ఇంత సృష్టికి కారణం అదయింది. కానీ పరిపూర్ణం ఈ మాయ నెరగదు. ఎందుకంటే అందులో తెలుసుకునే తెలివి లేదు, శరీరం లేదు. గురుదేవా, మీరు శరీరరహితులు, సద్గురుమూర్తులు. మీ స్థితిని నాకు కలిగించి నాలో ఉన్న ఈ తెలివిని లేని స్థితి, ఆహాన్ని రహితపరిచి నన్ను మీ దరి చేర్చుకోండి. నేను లేని స్థితి, ఆ అనుభూతిని నాకు ఇచ్చి నన్ను తరింపజేయండి సద్గురుదేవ. మోక్షం కావాలనుకోవడం కూడా ఎరికే,
మోక్షం ఎవరికి కావాలి? నాకు. అక్కడ నేనంటే అహమే కదా. అహం ఉంటే పరిపూర్ణ స్థితి కలగదు. అహం రహితమైన విధానంలో ఉన్న వారికి మాత్రమే పరిపూర్ణ దర్శనం. ఇది దర్శించానడానికి దర్శించితే నువ్వు ఎరికే అయ్యావు. దర్శించానంటే నువ్వు ఎరికే. పరిపూర్ణ దర్శనం నీకు కాలేదు. అలానే దర్శించే వస్తువా అంటే దర్శించబడే వస్తువు కాదు. అలానే లేదా అంటే అంతా నిండి ఉన్నది అదే. ఈ చిందులు దొక్కే ఈ ఎరుక ఎంత మాత్రం పరిపూర్ణాన్ని తెలుసుకోలేదు. పరిపూర్ణం ఎరుకను అస్సలు తెలుసుకోలేదు. ఒక్క గురు కరుణతోటి పరిపూర్ణ దర్శనాన్ని తెలుసుకుంటాం. గురు కటాక్షంతో ఇదిగో పరిపూర్ణం అనేది చూపిస్తారు. చూపించాక ఆ చూసిన శిష్యుడు చూపించిన గురువు కూడా ఆ పూర్ణ స్థితిలో లేరు. నిజ సూచన అయ్యాక గురు శిష్య రహితం పూర్ణభావం. జై సద్గురు. ముందు అన్నీ తెలుసుకుందాం. పరిపూర్ణం తెలియబడుటకు సాధ్యం కాదు. ఈ పరిపూర్ణం ఎరుకను ఎరుగదు. మరి పెరుగుట, విరుగుట, తరుగుట, తిరుగుట మొదలగు ఏ వికారములు లేనిది పరిపూర్ణం. పెరగడం అని, తరగడం అని ఇది ఎరుకకే కానీ పరిపూర్ణానికి కాదు. పరిపూర్ణం ఎప్పుడు స్వతసిద్ధం, ఒకేలాగా ఉంటుంది. అంతా నిండి ఉంది. చట్టు వలె కదలకుండును, బట్ట బయలు ఇట్టిదని భావింపదగను, ఎరుక లేక సేవింపదగను. నాలో సమస్తమును తెలుసుకొనుచున్నది జ్ఞానము. ప్రతి చీమ నుండి బ్రహ్మ దాకా ఎరిగే జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మం అని అద్వైతులు చెప్తున్నారు. నాలో ఉండి సమస్తమును తెలుసుకొనుచున్నది జ్ఞానం. ఇది ఎరుక అని శివరామదీక్షితుల సంప్రదాయంలో మనకి చెప్తున్నారు. అది బ్రహ్మం కాదు, అదే నీ జన్మమరణాలకు కారణమైన ఎరుక, దాన్ని విడిచి ఉండాలి అని శివరామదీక్షితుల సంప్రదాయంలో చెప్తున్నారు. ఎరుక తెలియబడి సమస్తము ఎరికే. నువ్వు ఎంత తెలుసుకుంటావో, ఎంత ముందుకు వెళ్తావో అంతా కూడా ఎరికే. కనుక పరిపూర్ణం తెలుసుకొనట జరగని పని. పరిపూర్ణం తెలుసుకోవడానికి ఇవన్నీ అన్వేషణలు వలన జరగదు. ఏ జ్ఞానం అయితే మనం ఎంత తెలుసుకుంటున్నామో అదంతా కూడా ఎరికే. ఎన్ని వేదాంగాలు, ఉపనిషత్తులు, మొత్తం సాక్షాత్ బ్రహ్మతత్వాలు ఎన్ని తెలుసుకున్నా అదంతా ఎరికే, పరిపూర్ణం కాదు. పరిపూర్ణం తెలుసుకోవడానికి ఎరుక లేకుండా ఉండడమే అంతే. ఎరుక చేతి తెలియబడి సమస్తము ఎరికే. కనుక పరిపూర్ణంలో తెలుసుకున్నట్టు జరగని పని. ఎందుకు చేతనగా పరిపూర్ణంలో ఎరుక లేదు. పరిపూర్ణంలో ఎరుక ఎంత మాత్రం లేదు. పరిపూర్ణం ఎరుక కాదు. పరిపూర్ణం ఎరుక కాదు. కనుక పరిపూర్ణం ఎరుకచే తెలియబడినది కాదు. గురుమూర్తి బోధచే తెలియపరిచినాను ఇట్టి లక్షణములతో కూడినది పరిపూర్ణం అని చెప్పలేదు. ఎరుకకే అన్ని లక్షణములు. అట్టి లక్షణములు ఎంత మాత్రము లేనిది, అంతటా నిండి ఉన్నది ఏదో పరిపూర్ణం అని. ఎరుక లక్షణాలు ఎంత మాత్రం లేనిది, అంతటా ఉన్నది ఏదో అదే పరిపూర్ణం అని వ్యతిరేక లక్షణములు చే శిష్యునికి బోధించుచుండెను. కనుక పరిపూర్ణం తెలియబడినట్లుగా ఉన్నను, తెలుసుకునేది కాదని, తెలియబడేది కాదని గుర్తించవలెను. ఇదే ఈ పద్యంలోని భావం. అది ఆ పద్యంలో భావం. పరిపూర్ణం ఈ రకంగా ఉంటుంది అని ఎరుకకే అన్నీ చెప్పారు, కానీ పరిపూర్ణానికి ఈ రకంగా ఉంటుందని మనకి పెద్దలు ఎరుక లేనిది పరిపూర్ణం అంటే కదలిక లేనిది, అంతా నిండున్న బ్రహ్మస్వరూపం ఎరుకే అని మనం గ్రహించాలి. ఎందులో బ్రహ్మం అంటే అది గొప్పదైనదని, అదని అందరూ అన్ని మతాల్లోనూ దాన్నే సేవిస్తారు. దాని వలన మంచే చెడేం జరగదు. మనం చేసుకున్న కర్మ ఫలితం వీడదు. సుఖ దుఃఖ అనుభవాలు పొందాలి. దాన్ని సేవించి ఆ స్థితిలో నుంచి మనం బయటపడకుండా ఆ బ్రహ్మానుభవ ఆనంద స్థితిలో కనుక ఉండి మనం మరణిస్తే ఎరుకతో ఉన్న వాళ్ళమే అవుతాం. కాబట్టి జనన మరణాలు తప్పవు.
అందులో సుఖ దుఃఖాలు ఈ కర్మఫలాలు అనుభవించి ఇంకా ఇలాగా మనం ఎన్నో యుగ యుగాలుగా వస్తూనే ఉన్నాం. జన్మకర్మ జన్మకర్మ జన్మకర్మ. మన శివరామకృష్ణ గారి పద్ధతిలో నువ్వు బ్రహ్మం అని ఏదైతే అనుకుంటున్నావో, నీలో ఉన్న ఎరిగే జ్ఞానం, బ్రహ్మం ప్రజ్ఞానం అని ఏదైతే అనుకుంటున్నావో అది ఎరుకరా నాయన. దాన్ని విడిచి ఉండాలి. అహం అదే, అహం అన్నా అదే, బ్రహ్మం అన్నా అదే. దాన్ని విడిచి ఉంటే నీకు పరిపూర్ణం. ఇంక జన్మన్నాళ్ళు లేవు అక్కడ, ఫుల్ స్టాప్. నువ్వు ఉంటే నీకు కర్మ జన్మ ఉంది. నువ్వు లేని స్థితిలో నీకు కర్మ ఏది? జ్ఞానాగ్ని పూర్వజన్మ కర్మ దగ్ధాగ్ని. ప్రజెంటు గురుకరుణతోటి పరిపూర్ణ భావంలో మనం వెళ్తే అంత మంచి జరుగుతుంది. ఏ కార్యం చేసినా సద్గురు పాదార విందార్పణం వస్తుంది అంటాం. కర్మఫలం సద్గురువుకి అర్పించేస్తున్నాం చేసే కర్మ. పూర్వజన్మ జ్ఞానాగ్ని కర్మ దగ్ధ అని అయిపోయింది. పూర్వజన్మ రద్దు కర్మ రద్దు అయిపోయింది. వాస్తవం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నది జరుగుతున్నది గురు సేవ భాగ్యంగా చేసుకుంటాం. ఏ కార్యమైనా గురువుకి కర్మ ఫలితాన్ని అర్పిస్తాం. మనకి బ్యాలెన్స్ జీరో. కర్మ లేకపోతే జన్మ లేదు, మోసుకెళ్ళేది లేదు. ఇంకా మనం జీరో చేసుకున్నాం కర్మఫలాన్ని. జీరో చేసుకుంటే సంచితం కూడా జీరో. సంచితం అంటే ఈ జన్మలో మనం చేసిన కర్మ యొక్క ఫలితం మరు జన్మకి తీసుకెళ్ళేది, అది కూడా జీరో అవుతుంది. ఎందుకంటే మనం ఏది చేసినా సద్గురు పాదార విందార్పణం వస్తుంది. గురువు గారికి తను మన ధన ప్రాణాలు వినయంతో మనం అర్పణ చేసుకున్నాం. గురు దీక్ష తీసుకున్న మరుక్షణమే గురు మంత్రోపదేశం చేసి పరిపూర్ణ దర్శనాన్ని మనకు చేసిన తర్వాత అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం మనం గుర్తెరిగిన తర్వాత గుర్తెరిగే శరీరాన్ని విడిచి మనం ఉంటాం. గురు కరుణతోటి మనం తెలుసుకున్నాం కాబట్టి గురువు గారికి ఇచ్చే కట్నం ఏమిస్తాము? ధనము కాదు, అఖండ ధనదాత గురువు అంటే. మనం ఇచ్చే ఈ రూపాయలకు గురువులు ఆశలు పడరు. అలా ఆశలు పడేవారైతే అచల గురువులు కారు, అచల గురువులు కారు. వాళ్ళు ఎరుకని నమ్మిన వాళ్ళే అవుతారు. నీ నుంచి ఏది ఆశించకుండా నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని నీ యందు నీకున్న అభిలాష యందు గురువు ప్రేమ కలిగి నీకు చేయూతనిచ్చి నీకు పరిపూర్ణ దర్శనం చేసే గురువే అసలైన గురువు. అది ఏది ఆపేక్ష లేకుండా నిరపేక్షకంగా. ఏం చేసుకుంటారు? దానం నువ్వు ఇస్తావు, ఏం చేసుకుంటారు? మీకే ఇస్తారు. తను మన ధనయంబులు వినయంబుగా గురునికి దారిపోసి ఈ ఎరుకనే వారి పాదాలకి అంకితం చేసిన శిష్యుడు పూర్ణ సిద్ధికి అర్హుడు. నేనన్నది పూర్తిగా గురువుకి అంకితం అయిపోయింది. నేను నీకు దార పోసేసుకున్నాను. నన్ను నీకు నేనన్నది ఇక లేదు గురుదేవా. మరి ఉన్నాం కదా, గురువే మన యందు అనుప్రవేశం చేసినట్టుగా భావన చెందాలి. ఈ జనన మరణాల ఊబిలోంచి మనం బయటపడాలంటే మనం గురువుకి శరణాగతి అంకితం అయిపోయాము. తనువు మనస్సు శరీరము, తను మన శరీరం భావం ధనము సమస్తం, ధనం అంటే ప్రాణమే గురువుకి అంకితం చేసేసుకున్నాం. ఇంకా ఇందులో మిగిలింది ఏముంది? ఏది లేదు. ఆ ఏది లేనిదే మనకు కావాలి. ఏమీ లేనిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము. ఏమీ లేనిది బ్రహ్మము గురుస్వామి తెలిపే రహస్యము అని పాట కూడా ఉంది. అందుకని ఆ ఏమీ లేనిది ఏదైతే ఉందో అదే మనకి కావాలి. కాబట్టి అన్నీ గురువుకి అంకితం చేసేసుకుని గురువు ఆజ్ఞ ప్రకారంగా జీవనాన్ని నడుచుకుంటాం. గురువు స్వస్వరూపంగా ఉండకపోవచ్చు, అశరీరుడే. అంతటా నిండు ఉన్న అచల స్వరూపం ఏదైతే ఉందో అదే గురుస్వరూపం, అఖండం. అంతా నిండి ఉన్న బ్రహ్మం సద్గురువు. వారిని మనం సేవిస్తున్నాం. ఎలా సేవిస్తున్నాం? ఎరుక లేక సేవింపదగును. ఎరుక లేని భావంలో గురువుని మనం సేవిస్తాం. మరి ఎరుక కలిగినప్పుడు ఎరుక కలిగి ఉన్నాం.
ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది, సమస్తం చేస్తున్నాం. ఉండి లేదని అనడం పద్ధతి కాదు. ఉన్నాం కదా, ఏ రకంగా ఉన్నామంటే ఆ గురు కింకరులుగా ఉన్నాం. గురు కార్యం ఏదైతే ఉందో ఈ ఇళ్ళలో, ఆ గురువే మన యందు ఉండి గురు కార్యమే నెరవేర్చుకుంటారు. దాని యొక్క ఫలితం గురువుకే. ఇంకా నేనన్నది లేదు కదా, కర్మ ఫలితం నాకు కాదు. నా యందు గురువే ఉండి ఆయనకు వ్యవహారంగా ఏమి సాధించాలో ఇళ్ళలో అవన్నీ గురు కార్యంగా చేసుకుంటారు. దాని ఫలితం గురువుకే అర్పితం. సర్వం సద్గురు పాదాలయంగా శిష్యుడు ధరిస్తే విధానం ఇది అహంరహితమైన విధానం. అంతేగాని నేను గొప్ప అంతా నేనే చేశాను, నువ్వు రాజాది రాజు అయ్యి ఉండొచ్చు, ఒక పనికి వాళ్ళ బేకారివాడి అయ్యి ఉండి నువ్వు గొప్ప ఉన్నత స్థితికి ఎదగచ్చు. అదంతా నీ ప్రజ్ఞ కాదు, నీ అందుండి నడిపించి నీ గురుమూర్తి గొప్ప. కాళిదాస్ చూడండి, చరిత్రలో భార్య రాజకుమార్తె, ఆమెకి బాగా అజ్ఞానాన్ని తీసుకొచ్చి చెయ్యాలి అని రాజు సంకల్పం. ఆవిడకి కొంచెం తండ్రి చెప్పే మాట వినే లక్షణం లేదు. ఆవిడ శుద్ధ సాత్విక అహంకారి. అందుకని ఆవిడ భావంలో రాజసాహంకారం కుదరదు. అందుకని తండ్రి మాటను వ్యతిరేకించి ఎప్పుడూ నిరంతరం మంచి స్థితి కలిగి ఉండేది. మిగిలిన అక్క చెల్లెలందరూ తండ్రి మాట ప్రకారంగా నడుచుకునేవారు. అయితే ఈ అమ్మాయికి అహంకారం అనుకుంటారు తండ్రి, అహం కాదు అది. అది అహం రహితమైన స్థితి. శుద్ధ సాత్విక అహం అని కొంత నిలుపుకొని ఉంటారు, మంచి ఆ స్థితిలో ఉంటుంది ఆ తండ్రి. అయితే ఆవిడ వెర్రివాడు, ఎందుకు పనికిరాని వాడు వెతికి తీసుకొచ్చి చెయ్యి అంటే పొట్టలు వెళ్ళి వెతికి ఒక చెట్టు మీద ఎక్కి అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు ఒక కుర్రవాడు. వాడు ఎక్కిన కొమ్మ వాడు నరుక్కుంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఎక్కిన కొమ్మ నరుక్కుంటున్నావు, కింద పడిపోతే నువ్వు దెబ్బలు తగ్గుతాయి కదా అంటే, నేను ఎలా కింద పడతాను, నేను కొమ్మ మీద వండి కొడతాను, కొమ్మను పట్టుకుని ఉంటాను, నేను కింద పడను అనేసి అంటాడు. ఓహో వీడికన్నా వేరేవాడు ఇంకోటి దొరకడు అనేసి వాడిని తీసుకొచ్చి రాజుగారికి ఇంతకన్నా అమాయకుడు వేరేవాడు ఎక్కడ దొరకలేదండి మన రాజ్యంలోనూ, అందరూ తెలివితేటలే, కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళే అని అంటాడు. సరే వాడిని తీసుకొచ్చి రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేస్తారు. అందమైన బట్టలు అవి వేసి, మాట తీరు అది ఏం మాట్లాడకరా ఏం అని చెప్తే మాట్లాడకుండా వివాహం చేసుకుంటాడు. వివాహం అయ్యాక మొదటి రాత్రి ఆ రాజకుమార్తె భర్త గదిలోకి వచ్చాక ఏమీ మాట్లాడొద్దన్నారు కదా పెద్దలు, ఏమీ మాట్లాడాలా కూర్చుంటే అప్పుడు ఆ రాజకుమారి అడుగుతుంది, అస్తి నాస్తి వాక్కు విశేషత అంటే ఏం మాట్లాడలేదేంటి అని భావంతో ఆవిడ అడుగుతుంది. అడిగితే ఆస్తి లేదు గస్తి లేదు సచ్చినట్టు తొంగోహ అంటాడు. వాడి వాడుక భాష అది. ఆస్తి లేదు గస్తి లేదు సచ్చినట్టు తొంగోహ అంటాడు. అంటే ఏంటి ఇలా అన్నారు అనేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి మర్నాడు చెప్తుంది, నాన్న ఆయనకి భాష కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఆయన రాజకుమారుల్లో కనపడట్లేదు అనేసి చెప్తుంది. చెప్తే పండితులను పిలిపించి ఏమన్నారు అంటే ఆస్తి లేదు అసలే సచ్చినట్టు తొంగోహ అన్నాడు అని చెప్పేసి అంటాడు. పండితులు సమర్థిస్తారు ఏమని అంటే, ఆయన వ్యవహారిక భాషలు అన్నిటి మీద ఒక గ్రంథం రాస్తున్నారు, అన్ని యాసలు కూడా ఆయన నేర్చుకొని ఆ రకంగా ఆయన ఒక కవిత్వం చేస్తున్నారు, ఒక గొప్ప కవి అని చెప్తారు. ఆహా అనుకుని సరే అనేసి ఊరుకుని తర్వాత అమ్మాయి ఆలోచించి చెప్తుంది, మీరు కాళికాదేవి గుడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం అయ్యాక సాయం సమయంలో చెప్తుంది, కాళికాదేవి గుడికి వెళ్ళి మీరు అక్కడే అమ్మవారి దగ్గర ఉండండి, రాత్రి అమ్మవారి గ్రామ సంచారానికి వస్తుంది, అప్పుడు మీరు అమ్మవారిని విద్య కావాలని అడగండి అని పంపుతుంది కాళికాదేవి గుడికి. పంపితే అప్పుడు ఆవిడ చెప్పినట్టుగా
ఏం కావాలంటే ఖాళీ విద్య అనండి అంటుంది. ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య అంటూ అలా అమ్మవారి గుడికి వెళ్ళి కాళికాదేవి గుడికి వెళ్ళి కూర్చుంటాడు. అంతకీ అమ్మవారు రాదు. వాడు మత్తుగా ఉంటాడు, కొన్ని పామరుడు కదా, ఎంతసేపు మంత్రం అంటాడు ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య. కొంతసేపటికి గుమ్మానికి అడ్డంగా పడుకుంటాడు. పడుకొని ఖాళీ విద్య ఖాళీ విద్య అంటూ పడుకుంటాడు. అమ్మవారు వస్తుంది అర్ధరాత్రి సమయంలో కాళికాదేవి బయటకు వచ్చి ఇలా అడుగు వేద్దామంటే ఆ కుర్రవాడు అడ్డంగా పడుకుని ఉంటాడు గుమ్మ. మనిషి మీద దాటి వెళ్ళకూడదు, అది మారణానికి సంకేతం అవుతుంది. మనిషి మించి దాటరు. ఎవరైనా పడుకుని ఉన్నా పక్క నుంచి వెళ్తారు, కానీ లేకపోతే లేవరాని లేపి పక్క కూర్చో అనేసి దాటడం పక్క నుంచి వెళ్తారు, కానీ మనిషి నుంచి దాటరు ఎవరు కూడా. అది అశుభం, అమంగళం, అలా చేయకూడదు. మరి మాత కదా, కాళీమాత అందరికీ తల్లి, ఆవిడ ఎలాగా బిడ్డ మించి దాటుతుంది? ఒరే లేవరా, ఎవరా నువ్వు, నేను సంచారానికి వెళ్ళలేరా అంటే ఆవిడ లేస్తాడు కుర్రాడు. లేచిన వెంటనే ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య అంటాడు. అంటే ఏంట్రా అంటే ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య కావాలా? అవునమ్మా అంటాడు. సరే అనేసి ఇలాగా మరి 2 చేతుల్లో ఇలాగ 2 కప్పులు పట్టుకుని ఇలా పట్టుకొస్తాడు. నీకు ఏది కావాలరా? ఇది జ్ఞానము, ఇది ఏదో చెప్తారమ్మా, జ్ఞానము విద్య అని చెప్తారు. అంటే ఆయన 2 కలిపేసి తాగేస్తాడు. 2 తీర్థాలు తెస్తుంది. ఒకటి బ్రహ్మజ్ఞానం, ఒకటి లోకజ్ఞానం అనుకుంటా, ఏదో 2 శబ్దాలు ఉంటాయి అందులో. ఆ 2 కలిపేసి తాగేస్తారు. తాగేస్తే అప్పుడు అదేంట్రా, ఏదో ఒకటే తీసుకోమన్నాను కదా అంటే ఒకటే పుచ్చుకున్నానమ్మా అంటే, సరే నువ్వు గొప్ప కవి అవుతావు అని తప్పేసి ఆ అమ్మవారు ఇచ్చిన అనుగ్రహంతో చక్కగా ఇది బహుశా వేరే తెనాలి రామలింగ చరిత్రలో ఘట్టం అది అమ్మవారు 2 గిన్నెలు ఇవ్వడం రామలింగుడికి ఇస్తుంది. ఈయనకి మామూలుగా ఖాళీ విద్య ఖాళీ విద్య ఖాళీ విద్య అంటే అడ్డు తప్పుకోరా, నేను సంచారానికి వెళ్తానని అడుగుతుంది. అడిగితే నువ్వు నాకు విద్యనిస్తే కానీ నేను వెళ్ళను, నా భార్య నిన్నే పట్టుకోమంది అనేసి అడుగుతాడు. సరే 4 జాపు అంటారు. అప్పుడు 4 అని చెప్తే 4 మీద బీజాక్షరాలు రాస్తుందమ్మ కాళీమాత. రాసేసరికి అపార జ్ఞానం వచ్చేస్తుంది కాళికా దేవి అనుగ్రహంతో. అప్పుడు వెంటనే మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావదంసే కుచోన్నతే కుంకుమరాగసోమే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాత అని స్తోత్రాలు చదివి అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని పాదాభివందనం చేస్తాడు. నువ్వు గొప్ప కవి అవుతావు నాయన, దేశాల్లో అందరికీ కూడా నీ వల్ల మంగళకరంగా ఉంటారు అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతుంది ఆ కాళీమాత దేశ సంచారానికి. అప్పుడు ఈ మహారాజు ఇంకా తన భార్యను కూడా మర్చిపోయాడు, ఆ గత జన్మ మర్చిపోయాడు. ఇది యోగులు సన్యాసులు కొంతమంది కుటుంబంలో వ్యవహారం చేసి తర్వాత సన్యాస దీక్ష తీసుకున్నాక కుటుంబ వ్యవహారాలని విడిచి ఆ జన్మలో అతను చనిపోయినట్టు 2వ జన్మ ఎత్తి యోగిగా మారి ఈ యోగం అభ్యాసానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతారు. అలాగ అమ్మవారి దగ్గర ఉపాసన తీసుకుని బీజాక్షరాలు తీసుకున్నాక అతనికి పూర్వజ్ఞానం మరుగైపోయింది. ఇంకా అమ్మవారి స్తుతులు స్తోత్రాలు చేసుకుంటూ మాటే పాట అయిపోయి పద్యం అయిపోయి అలాగా అఖండ జ్ఞాన సంపన్నుడై దేశాలన్నీ తిరుగుతూ మరి ఎంతో పాండిత్యంతో కొన్ని కావ్యాలు కథలు అన్నీ రాశారు. మహారాజుల సేవలు పొందారు.
భార్యను కూడా మర్చిపోయారు. తర్వాత భార్య ఈయన గురించి ఎంక్వైరీ చేసి ఆవిడ ఎక్కడుందో ఏంటో అని అన్వేషణ ఆయన కోసం వెతుకొని వెళ్ళిన భార్య ఆయన దగ్గరికి ఎదురుకుండా వచ్చిన భార్యగా గుర్తించడు. అంటే అమ్మరికి వచ్చేస్తుంది, పునర్జన్మలాగా జ్ఞానస్థితి కలిగింది. అవన్నీ సందర్భానుసారంగా ఏవో మనం ఎరుక ముచ్చట్లే, ఇదంతా కూడా ఎరికే. అంత జ్ఞాన సంపన్నుడు కూడా ఎరుకలైనా ఉన్నాడు. ఈ ఎరుకలేని స్థితి అసలు గురువులు క్షణంలో తెలియజేస్తారు. ఎంత జ్ఞానమైనా ఎంత పండితుడైనా జన్మ మరణాలు తప్ప ఎరుకను విడిచి ఉన్నారు. రామకృష్ణ పరమహంస అంత గొప్పవారు కూడా ఆ ధ్యానంలో ఉన్నారు. కాళీమాతను ఉపాసన చేశారు. అంతా నిండు ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఆ కాళీ, ఈ కాళీయే కాళీ అని తెలుసుకుంటారు. బ్రాహ్మణి అనే ఒక గురువు ద్వారా ఆయన తంత్రసాధన కూడా చేసి మన లోపల ఉన్న ఖాళీ, బయట ఉన్న ఖాళీ, అపర ఖాళీ, ఈ ఖాళీ ప్రదేశమే ఖాళీ. ఈ జ్ఞానం తెలిస్తే ఆనందమే, దేంట్లోనూ వెంపర్లాడం. అందరిలో ఉన్నది ఖాళీయే. ఆ కాళీమాతే అంతా నిండి ఉంది, జగత్ అంతా ఖాళీయే. మరి అది తెలుసుకున్నాక ఆ ఆనందంలోనే ఉన్నారు. నేను ఖాళీ దర్శనం చేసుకున్నాను, ఆ ఖాళీ స్వరూపం నేనే, నాలోనే ఖాళీ నిండి ఉంది, నేను ఖాళీలో ఉన్నాను అని ఆ అమ్మలో ఆయన ఉన్నట్టుగా ఆ అమ్మే ఆయనలో ఉన్న అనుభూతి పొంది అమ్మవారికి ఇలాగ పూజ చేస్తూ తనకు తాను కూడా పూజ చేసుకునేవారు. రామకృష్ణ పరమహంస చరిత్రలో మనం ఉన్నాయి. కథామృతం, బోధామృతం చదువుతుంటే మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. రామకృష్ణ పరమహంస మహిషను మరి వార్షికోత్సవంలో నేను గ్రంథాలు తీసుకొని నేను ఎక్కువగా యోగులు, జ్ఞానులు వీళ్ళందరి జీవిత చరిత్రలు చదివాను. అందుకనే సందర్భానుసారంగా అవి ఒక్కొక్కసారి ఆ మహాత్ములు వాక్యాలు వస్తూ ఉంటాయి. మీరు అందులో ఉన్న అమృత తత్వాన్ని గ్రహించండి. బాధ తప్పుదారి పట్టిస్తున్నానని మాత్రం అనుకోకండి. అందరి యోగులు, జ్ఞానులు నడిచిన బాట మనం తెలుసుకొని మనం శివరామదీక్షితుల వారి బాటలో వెళ్ళాలి. తెలుసుకునే తెలివి ఎంతైతే ఉందో అంత తెలుసుకోండి, తప్పులేదు. కానీ తెలుసుకున్న తెలివిని విడిచి ఉండే విధానం కూడా తెలుసుకోవాలి. అదే అచల స్థితి. అలాగా ఎంత సాధనలు చేసినా ఆవిడ కాళీమాత ఆనంద సిద్ధి కలిగి అందులోనే రమించి అందులోనే ఉండి దేహత్యాగం చేశారు. కానీ దాన్ని దాటి అచల స్థితి ఆయన తెలుసుకొని ఉండి ఉండరని మరి అచల ఋషులు అభిప్రాయం. గొప్ప సాధకుడు అయినా సరే ఆ ఆనంద సిద్ధిలోనే ఉన్నారు. అందులో మరి ఎరిగే జ్ఞానం ఉంది కదా, ఆనందాన్ని పొందుతున్నాం, మహదానందం, బ్రహ్మానందం. కానీ ఆ ఆనందాన్ని పొందే ఎరుకలో ఉన్నాం. ఎరుక లేని ఆనందం కాదు అది. ఎరుక లేకపోతే ఆనందం లేదు. ఆనందరహితం అచలం. ఆ కొంచెం దాటాలి స్టెప్. అది దాటలేక ఆ ఆనందంలోనే మారి ఆయన జీవితం సమాప్తం చేసుకున్నారు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో మెట్టు పైకి వెళ్ళేసి ఆల్రెడీ మనకు వేసేస్తారు రూటు శివరామదీక్షితులు గారు. ఈ అన్ని స్టెప్పులు, ఈ సాధనలన్నీ చేసేసి ఎన్నో జన్మల నుంచి మనం ఈ అన్వేషణలో ఉన్నాం. ఈ పరిపూర్ణ జ్ఞానం ఈరోజు మనం నేర్చుకోవాలంటే వచ్చేది కాదు, అది పుట్టుకతోటే రావాలి. మనం దేనికైతే తపన పడుతూ సాధనలు చేసి అందులో సిద్ధి పొందక ఈ జన్మకు వచ్చామో ఆ సాధనలోనే ఆ స్థితి కలిగి దానికన్నా పై స్టెప్ వెళ్ళే జ్ఞానం చెప్పే గురువులన్నా అర్థం చేసుకునే తెలివి దానికోసమే పుట్టిన వాళ్ళు అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అసలు బోధ కోటాను కోట్లలో ఏ ఒక్కరికో అంటారు. ఆ ఏ ఒక్కరిలో మనం ఎందుకు అవ్వకూడదు తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆనందాన్ని పొందాలి, బ్రహ్మానందం. ఇది డబ్బులు పెడితే దొరికేది కాదు బయట.
ఓ 100 రూపాయలు టికెట్ తీసుకుని సినిమాకి వెళ్తే 3 గంటలు ఏదో టైంపాస్. అందులో పూర్తి ఆనందం ఉండదు. అందులో కొట్లాటలు గొడవలు అవన్నీ మళ్ళీ మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఒక గుడికి వెళ్ళినా ఆ 5 నిమిషాలు 10 నిమిషాలే ఆనందం. మళ్ళీ ఇంటికి వచ్చాక వ్యవహారంలో మళ్ళీ పడుతుంది. అదే ఈ అచల స్థితి తెలుసుకుంటే నిరంతరం జీవించి ఉన్నంత వరకు కూడా ఆ అచల ఆనందంలో ఉంటాం. కంటికి కనిపించేదంతా మాయే. ఈ అంతా మాయ అని తెలిసి మనం మాయ పనులు చెయ్యం, మాయలో వ్యవహారాలకి బాధపడం. నిర్మల స్థితి వచ్చేస్తుంది, ఆనందం. ప్రభో అంతా మీ చిత్తం అంటాం. కష్టమైన నష్టమైన ఎదురుండా సర్పం వచ్చినా కూలి వచ్చినా కూడా జడము. ఎందుకంటే అంతా మాయ, నేను మాయ అది మాయే. మాయ కోసం మనం పరుగులెట్టకూడదు, మాయ దాటి ఉండాలి. అసలమే అంత. అసలులో అక్కడ ఏముంది? కూలి లేదు, నువ్వు లేవు, నేను లేవు, ఏది లేదు. అలాగే దేనికి భయపడిన స్థితి వస్తుంది, నిర్భయం. అసలు గురువులు కొంతమందికి పేర్లు కూడా పెడతారు, నిర్భయానంద, దయానంద. ఇలాగా నా పేరు శ్రీ విజ్ఞానంబ, పెద్దలు పెట్టిన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరమణమ్మ, మా నాయన గారి పేరు. సరే, వ్యవహారం అంతా ఉంది, లేదని అనడానికి లేదు, కంటికి కనిపిస్తుంది. మరి ఇదంతా కనిపించేది ఉండగా లేదని ఎలాగంటారు అంటే లేదు, వాస్తవానికి లేదు. మరి ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా అంటే, మరి మీరు స్వప్నంలో కూడా లేనిదన్నీ సృష్టించుకుంటున్నారు కదా. స్వప్నం ఉంది, లేదు, వాస్తవానికి అవి ఏమీ లేవు, ఆ లోకాలు లేవు. మరి ఏదో గంధర్వ నగరంలాగా మరి స్వప్న లోకంలో మనం వెళ్ళిపోయి జాగృతావస్థల తర్వాత స్వప్నావస్థలో ఎన్నో ముచ్చట్లు చేసుకుంటున్నాం, అంతా అలుముకుంటున్నాం. సాలిపురుగు తనలోంచి దారాలు తీసి అంతా మేడల మిద్దెలు కట్టేసి అంతా అల్లేసుకున్నట్టుగా అల్లేసుకుంటున్నాం. అందులో ఉన్నంతసేపు బందీ అయిపోతున్నాం, సుఖ దుఃఖాలు పొందుతున్నాం. ఊ ఊ ఊ అని ఊగుతూ ఉంటాం, మాసం పడుతుంది. ఆ కళ్ళలోంచి బయటికి రాకుండా ఏమైందిరా ఏంటి ఊగుతున్నావు అనేసి పక్కల వాళ్ళు కొట్టి లేపితే అని లేస్తాం. ఏంటి కలగన్నానా, అయ్య బాబోయ్ ఎంత అద్భుతంగా ఉంది కళ అని కళ ముచ్చట్లు తలుచుకుంటాం. మరి ఆ కళలో ఉన్నప్పుడు ఇది కనపడుతుంది, ఈ జాగ్రత్త లేదు. కళలో ఉన్నప్పుడు జాగృతి లేదు, స్వప్నంలో ఉన్నప్పుడు జాగృతి లేదు. మరి జాగ్రత్తలో ఉన్నప్పుడు ఆ స్వప్నం లేదు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం ఉంది. 100% స్వప్నంలో మనం ఉన్నప్పుడు స్వప్నానందాన్ని పొందుతూ అదే వాస్తవం అని, స్వప్నంలోనే వాస్తవం మనం అనుభూతి పొందాం. మరి జాగ్రత్తలోకి వచ్చాక స్వప్నం పొడక్కి, మరి స్వప్నంలో ఉన్నప్పుడు జాగృతి పొడక్కి. మరి ఈ రెండు దాటిన స్థితి సుషుప్తిలోకి వెళ్తాం. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్రలో అక్కడ స్వప్నము లేదు, జాగృతి లేదు, కేవలం అలాగా మనం నిద్రించి ఉంటాం. గాఢ నిద్ర, అందులో మరుపు ఏది లేదు. మళ్ళీ తగిలించుకుంటాం. మరి ఏది లేని ఆ సుషుప్తిలో మీరు జ్ఞానరహితులై ఉన్నారు. అజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, ఏది లేదు. అక్కడ నీవు లేవు, నేను లేను, నిజస్థితిలో ఉన్నావు. మరి మెలకులోకి వచ్చాక నువ్వు ఆ పొందిన ఆనందాన్ని చెప్పగలవా? అక్కడ తెలివి లేదు, చెప్పడానికి లేదు. పరిపూర్ణం కూడా అలాగే, తెలివి లేదు చెప్పడానికి. నీవు లేవు, నేను లేను, ఉంది అని భావన చేత భావము భావించి భావం అభావం అయ్యే స్థితి అది. నాలో సమస్తము తెలుసుకొనిచున్నది జ్ఞానం, ఇది ఎరుక. ఎరుకచే తెలియబడి వస్తావు సమస్తము ఎరుకే కనుక పరిపూర్ణం తెలుసుకున్నట్టు జరగదని. ఎందుకు చేతనగా పరిపూర్ణంలో ఎరుక లేదు, పరిపూర్ణం ఎరుక కాదు కనుక పరిపూర్ణం ఎరుకచే తెలియబడినది కాదు. గురుమూర్తి బోధచే తెలియబడిచినను ఇట్టి లక్షణంతో కూడినది పరిపూర్ణం అని చెప్పలేదు. ఎరుకకే అన్ని లక్షణాలు, అట్టి లక్షణాలు ఎంత మాత్రం లేనిది, అంతటా ఉన్నది ఏదో అదే పరిపూర్ణం అని చెప్పారు పెద్దలు. లేక లక్షణములచే
శిష్యునికి బోధించుచుండెను కనుక పరిపూర్ణం తెలియబడినట్లుగా ఉన్నను, తెలుసుకునేది కాదని, తెలియబడేది కాదని గుర్తించవలను. ఇదే ఈ పద్యంలో భావం. జై సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై. సర్వం సద్గురు ఆధారం అర్పణమస్తు. జై గురుదేవ.